నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్. సొంత చెల్లెలకే మర్యాద ఇవ్వని జగన్ ఇతర మహిళలను గౌరవిస్తారా? తప్పుకు క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఎందుకన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలకు బగ్గుమంటున్న ఏపీ. ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టిన టీడీపీ మహిళా నేతలు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్న ఏపీ హోంమంత్రి. 21న విశాఖలో రాజకీయాలకు అతీతంగా హాజరు కావాలన్న అనిత. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. అద్దంకిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఏంటని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మహిళలు నా అక్క చెల్లెలు అని అంటారు జగన్, కానీ ఆయన సొంత చెల్లెలకి మర్యాద ఇవ్వడం లేదని, ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారని ఆమె మండిపడ్డారు. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసులు ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా సాక్షి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు తగలబెట్టారు. ఆ ఛానల్లో మొన్న ప్రసారమైన డిబేట్ లో జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణరాజ్ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళల ఆగ్రహానికి గురై సాక్షి పత్రిక కార్యాలయంపై దాడులు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. సార్ మీరు ఆగండి సార్. ఏం చేస్తా ఉన్నా దానికి?
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలోని మంత్రి లోకేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలన్నారు. అప్ టు భీమిలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 33 బ్లాక్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి. ఒకవేళ ఇన్ కేస్ ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లో ఇన్ కేస్ వర్షం ఏదైనా పడితే కనుక ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లోని విత్ జర్మన్ షేడ్స్లోని యోగా చేయడానికి కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాం. అంటే ఎక్కడ కూడా వర్షం పడినా పడకపోయినా ఆ కార్యక్రమం అనేది జరిగి తీరుతుంది. ఏదైతే మనం రికార్డ్ నెలకొల్పాలనుకున్నామో ఆ రికార్డ్ నెలకొల్పడానికి అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎస్పెషల్లీ దీనిలో భాగంగానే ఎవరికి ఇక్కడ వచ్చిన ఎవరైతే యోగా చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము ప్రిపరేటరీ యోగా కూడా మేము తయారు చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జిల్లాలోని కూడా వారానికి 3 రోజులు ఒక థిమాటిక్ యోగా జరుగుతుంది. ఫస్ట్ డే ఇక్కడ వైజాగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక యోగా చేశాం. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్తో కొంతమంది యోగా చేశారు. నిన్న విజయనగరంలో ఎన్ఆర్జీఎస్ వర్కర్స్తో ఒక యోగా చేశారు. అదేవిధంగా రేపొద్దున్న 12th అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలలో ఉన్న ఎంప్లాయీస్తో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్తో ఒక యోగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా 108 పర్యాటక కేంద్రాలను గుర్తించి అందులో ఈ రోజుకి ఇంచుమించు 60% పర్యాటక కేంద్రాల్లో యోగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఒక యోగా మంత్గా చేసుకుని లాస్ట్ 21st నుంచి మే 21st నుంచి జూన్ 21st వరకు కూడా ఈ నెల రోజులు కంటిన్యూగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పబ్లిక్కి కూడా యోగా అన్నది బాగా రీచ్ అవ్వాలి. అద్భుతంలో అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం బాధపడే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే యోగాకి బేస్. జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్, టీ-షర్ట్స్, ఈవెన్ దో ఒకవేళ వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ పౌడర్. కర్నూలు జిల్లా అద్దంకిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో బీటీ రోడ్లను ఆయన ప్రారంభోత్సవం చేశారు. పలు అభివృద్ధి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ పార్టీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి రవికుమార్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. మొత్తం ఎంత వేసాం మనం పేమెంట్ 45 లక్షలు. మన వాళ్ళు ఏమడుతున్నా అంటే ఇప్పుడు బ్రిడ్జ్ ఏదో వచ్చినప్పుడు ఇదంతా పైలిపోయాను ఎంత బాగుండా కొద్దిగా అదేం చేయాలి. గత ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ విజయానందరెడ్డితో కలిసి చిత్తూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలను ఎక్కడ పూజిస్తారో ఆ ఊరు, ఆ దేశం సుభిక్షంగా ఉంటాయని తెలిపారు. దాదాపు నేరుగా ఈ కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది, మరి చిన్న వయసు ఉండే వాళ్ళపైన ఎంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళలపైన హత్యలు కానీ, రేపులు కానీ, మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం, మహిళా లోకమంతా కూడా ప్రతి జిల్లాల్లో రావటం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే మహిళల్ని ఎవరైతే పూజిస్తారో, ఏ ఇల్లైతే మహిళలకి గౌరవిస్తారో, ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహిళలే. అందుకే మహిళలను కూడా భూదేవతగా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం,
ఆయన 5 సంవత్సరాలు మహిళలు కూడా ఏ విధంగా తీసుకుని వచ్చారో ఒకసారి మీరు ఆలోచించండి. మహిళా లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు. అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ కావాలా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా కానీ మహిళల గురించే పెట్టారు. ఏ పథకాలు తీసుకుంటున్నా మహిళల పైన వాళ్ళ లోన్ల పైన వాళ్ళకి అకౌంట్ల పైన కూడా వేయడం జరిగింది. ఈరోజు నిజంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యం చేసిన సంఘటనలు నాకు చూడలేదు, నేను వినపడలేదు. మీకందరూ కూడా మీరందరూ జర్నలిస్టే, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసులు గారు దాదాపు 40-50 సంవత్సరాలుగా ఆయన పత్రికలు ఉన్నారు. 18 సంవత్సరాలు డిబేట్లు ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన ఎవరిని కూడా ఒక చిన్న పల్లెత్తు మాట్లాడలేదు. ఎక్కడ కానీ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జనసేన పార్టీ అధ్యక్షులు సామ్యేని ఉభయభానులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వల్లపూడి నుంచి ఉదయం 2 ఎంప్లాయీస్ విధులకు వస్తుండగా ఎదురుగా వస్తున్న సీసీఎఫ్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వీలర్ ప్రయాణిస్తున్న 2 ఎంప్లాయీస్ కు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, సినీ నిర్మాత నాగవంశీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకులు మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత చెల్లెలకే మర్యాద ఇవ్వని జగన్ ఇతర మహిళలను గౌరవిస్తారా? తప్పుకు క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఎందుకన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలకు బగ్గుమంటున్న ఏపీ. ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టిన టీడీపీ మహిళా నేతలు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్న ఏపీ హోంమంత్రి. 21న విశాఖలో రాజకీయాలకు అతీతంగా హాజరు కావాలన్న అనిత. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. అద్దంకిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.